ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడేమో నీతి పరుడు మహిళ సుమతి. సో అక్బర్ గారి రాజ్యానికి ఒక పొరుగు రాజ్యం వారు 3 బొమ్మలు తీసుకొచ్చారట. తీసుకొచ్చి మీ రాజ్యంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారట కదా, ఈ 3 బొమ్మల్లో ఏది శ్రేష్టమైనది అని చెప్పమంటే అప్పుడు ఆ రాజ్యంలో సభలో ఉన్న పండితులందరూ ఒక్కొక్కరు ఆన్సర్ చెప్పారు. ఇది చెక్క బాగుంది, ఈ వుడ్ యూజ్ చేసిన వుడ్ బాగుంది, లేకపోతే ఇలా డిజైన్ బాగుంది, ఇలా రకరకాల అన్ని చెప్తా ఉంటే అతను యాక్సెప్ట్ చేస్తలేడు వాళ్ళ ఆన్సర్స్ కి. సో అప్పుడు ఏం చేసినారు, అప్పుడు బీర్బల్ని పిలిపించినారు. అప్పుడు మంత్రి చాలా తెలివైన వాడు అని చెప్పేసి బీర్బల్ని పిలిపిస్తే బీర్బల్ వచ్చేసి ఏం చేశాడు, ఒక రాగి తీగను తెప్పియమని చెప్పాడు. తెప్పించి ఆ 3 బొమ్మలలో మొదటి బొమ్మ, సో మొదటి బొమ్మ చెవులో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ఆ తీగను చొప్పిస్తే అది ఆ రంధ్రం నుంచి వచ్చి ఇంకొక రంధ్రంలో చెవులో నుంచి బయటకు వచ్చేసిందంట. సో ఇది మొదటి రకం మనుషులు. సో మొదటి రకం మనుషులు ఏం చేస్తారంటే నువ్వేం చెప్పినా కూడా అస్సలు ఆ విషయాన్ని పట్టించుకోరు, అది ఇంపార్టెంట్ ఏంటి అందులో ఉన్న విషయాన్ని సంగ్రహించడం కానీ ఏం పని చేయకుండా ఒక వైపు నుంచి విని ఇంకో వైపు నుంచి వదిలేస్తా ఉంటారు. ఇది మొదటి రకం మనుషులు. ఈ రకమైన మనుషులతో మనం స్నేహం చేసినా వారితో ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు, దానివల్ల లాభం ఉండదు. వాళ్ళకు జీవితంలో వాళ్ళ ఉపయోగం ఉండదు, సమాజానికి ఉండదు, వాళ్ళతో ఉండే ఫ్రెండ్స్ కి ఉండదు. సో ఈ బొమ్మ మంచిది కాదు అని చెప్పేసి పక్కన పెట్టాడు. సో రెండో బొమ్మను తీసుకొని సేమ్ అలాగే చెవులో ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో చొప్పించి తీగను చొప్పిస్తే అది నోట్లో నుంచి బయటకు వచ్చిందంట. సో ఇది రెండో రకం మనుషులు. వీళ్ళు ఏంటంటే ఏ విషయాన్నైనా వింటారు, అది మంచి ఏంటి చెడు ఏంటి అసలు ఎవరితో చెప్పాలి, ఎక్కడ మాట్లాడకూడదు ఏం ఆలోచించకుండా సింపుల్ గా అంతా నోట్లో నుంచి కక్కేస్తారు. సో ఒక వ్యక్తి ఎవరో మనల్ని నమ్మి నా పరిస్థితి ఇలా ఉందిరా, నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఇలా ఉంది, లేకపోతే నా జీవితం ఇలా ఉంది, నా హెల్త్ ఇష్యూ ఇలా ఉంది అని రకరకాల ఏవో ఒకటి మన స్నేహితుల్ని మనల్ని నమ్మి మనకు చెప్పినప్పుడు దాన్ని ఏం ఆలోచించకుండా బయట వాళ్ళకి ఒక టైం పాస్ కోసమో అదేదో సంతోషం కోసమో ఆనందం కోసమో ఇంకొకరి యొక్క పర్సనల్ విషయాలను మనం ఇంకొకరికి చెప్తాం. మనం ఇలా బిహేవ్ చేసేటప్పుడు మన గురించి కూడా ఇంకొకరు ఎవరో బయట మాట్లాడుకుంటారు కదా. సో ఇలాంటి వాళ్ళ కూడా ఇలాంటి వాళ్ళు కూడా మన స్నేహితులలో ఉండకూడదు, మన లైఫ్ సర్కిల్లో కానీ మన దాంతో కానీ. ఇంకా మూడో బొమ్మ, ఆ బొమ్మ చెవులో నుంచి ఆ రాగి తీగను చొప్పిస్తే అది ఎక్కడో స్టమక్ లో ఎక్కడో పోయి ఆగిపోయిందంట, బయటికి రాలేదంట. సో ఇక్కడ ఏంటంటే ఈ మూడో రకం మనిషి ఏం చేస్తాడంటే ఏ విషయాన్ని విన్నప్పుడు అది మంచి విషయం అంటే 10 మందికి చెప్తాడు. ఒకవేళ తనకు అవతల వ్యక్తి యొక్క పర్సనల్ విషయం అయితే దాన్ని తన మనసులోనే దాచుకుంటాడు. అతన్ని ఏదాన్నైనా అతని యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించేదైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేకపోతే దాన్ని తన మనసులోనే దాచుకుంటాడు. అలా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి స్నేహితులు, ఇలాంటి సొసైటీలో మనం బ్రతకాలి. అంటే మనిషి ఎప్పుడైనా హంసలాగా పాలను నీటిని వేరు చేసేలాగా ఉండాలంట. హంస ఏం చేస్తుందంట, పాలలో ఉండే నీటిని సపరేట్ చేయగలదంట. అలా మనిషి కూడా ఒక విషయంలో ఉన్న మంచిని చెడును సంగ్రహించుకొని మంచి ఏంటి చెడు ఏంటి అని విడదీయగలిగేలా ఉండాలి అని దాని అర్థం. సో అంతేకాని చెప్పిన ప్రతి విషయాన్ని అందరితో వెళ్ళేసి చెప్పేయడం, అది మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకోకుండా చెడును కూడా స్ప్రెడ్ అవుట్ చేయడం అనేది సొసైటీలో మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ ఛానల్స్ ఏం చేస్తారంటే న్యూస్ ప్రొవైడ్ చేస్తారు. అది ఎందుకు ఏంటి అసలు దానివల్ల సమాజం ఏం నేర్చుకోవాలి అనేది ఆలోచించకుండా వాళ్ళ రేటింగ్స్ కోసం సమాజంలో దాన్ని చొప్పిస్తా ఉంటారు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి ఫారెన్ లో ఏంటంటే ఏదైనా ఒక చెడు విషయం అనుకోండి, దాన్ని జస్ట్ స్క్రోలింగ్స్ ద్వారా మాత్రమే తెలపాలి. అంటే టెక్స్ట్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి టీవీలో, దాన్ని పెద్దగా హైలైట్ చేయరు. ఎందుకంటే అది చూసి యువత కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇలా కూడా చెయ్యొచ్చా అని నేర్చుకుంటారని. కానీ మనమేమో దాన్నే 100 సార్లు హైలైట్ చేస్తాం. ఒకే ఛానల్ కాదు, ఒకే విషయాన్ని 15 ఛానల్స్ ఉంటే 15 న్యూస్ ఛానల్ ప్లే చేస్తుంటాయి. ఎందుకు? ఏమవసరం? ఒక ఛానల్లో చూసినా అదే విషయమే కదా ఉండేది. కానీ మనకేంటంటే అంటే ఆ తప్పు మనము న్యూస్ ఛానల్ది కూడా అనలేము, ఎందుకంటే మనకే ముందు ఆ మెచ్యూరిటీ లెవెల్ లేదు. దానికి అదే అడిక్ట్ అయిపోయినాం. మనకి ఎంతసేపు ఉన్నా ఎవడో లైఫ్ స్పాయిల్ అవుతుంటేనో, లేకపోతే వాడు ఎవడో చెడ్డ పని చేస్తేనో, ఎవరి ఇంట్లోనో ఏదో గొడవ జరిగితేనో ఇవన్నీ చూడాలనే ఉత్సుకత మనకు చిన్నప్పటి నుంచి. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. కాబట్టి ఎదుటివాడు ఎదుగుతుంటే చూసి సంతోషించే రోజులు పోయి
ఎదుటివాడు నాశనం అయితే అంటే చూసి సంతోషించే రోజులు వచ్చిన కలికాలంలో మనం బ్రతుకుతా ఉన్నాం. సో చేతనైతే మనం వీలైనప్పుడు ఎదుటివాడికి ఏదైనా కుదిరితే చేయగలిగితే మంచి చేయాలి తప్ప అసలు ఏం చేయలేకుంటే సైలెంట్ గా ఉండడం ఉత్తమమైన పని. అంతేగాని వాడు బాధపడతా అంటే చూసి ఆనందపడతా ఉంటారు. దాన్నే రాక్షసానందం అంటారు. ఆనందము రాక్షసానందం అని రెండు రకాలు. ఆనందం ఎదుటివాడు సంతోషంగా ఎదుగుతా ఉంటే చూసి సంతోషపడడం. రెండవది ఏంటంటే ఎదుటివాడిని బాధ పెట్టి సంతోషపడడం. ఈ రాక్షసానందమే ఎక్కువైంది. ఎందుకంటే మనం చూసే సీరియల్స్ కానీ లేకపోతే ఈ పంచులు కానీ ఈ జబర్దస్తులని ఇవని అవని నానా చెత్త ప్రోగ్రామ్స్ అన్ని పిల్లలకు హ్యాబిటేట్ చేసేస్తున్నాం. సో అక్కడ ఆ ఛానల్స్ లో ఏం చూపిస్తాడు, అవతల వాడికి పని చేస్తాడు, వీడు నవ్వుతాడు. అంటే ఒక వ్యక్తిని 10 మంది ముందర అవమానించి మనం నవ్వుతున్నాం. అంతకన్నా హీనమైన చర్య ఇంకొకటి ఉండదు. కానీ అది అలవాటు అయిపోయింది జీవితంలో, అదొక ఆనందం అనుకుంటున్నాం. మనకు తెలుస్తలేమో ఆ ప్లేస్ లో మనం ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది. అది ఆలోచించడం లేదు. సో ఏదైనా ఒకరు చెప్పినప్పుడు అందులో మంచి ఏది చెడు ఏది అందరూ తెలుసుకోగలగాలి. అలా ఆలోచించుకొని డివైడ్ చేయగలిగినప్పుడే మనకు నిర్ణయించుకునే శక్తి వస్తుంది అని చెప్పడమే ఆ పద్యం యొక్క అర్థము, భావన. సో అందరూ అది జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు ఈ పాయింట్ గురించి. ఈరోజు మా పిల్లలంతా అటెండ్ అయినారు. సో వీళ్ళంతా భావితరం. ఈ భావితరానికే మనం ఏంటంటే చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు ఏంటో, అంటే ఎలా ఉండాలి జీవితంలో, ఎలా మెలగాలి అని నేర్పాలనుకుంటున్నాము. ఓకే, ఇంకెవరైనా ఈ పాయింట్ గురించి ఏమన్నా ఎలాబరేట్ చేయాలనుకుంటే చేయొచ్చు.